నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాంలో 9,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధికి చోదకంగా మారుతోందని కితాబు. జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న మంత్రి ఉత్తమ్ కుమార్. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకొస్తామన్న మంత్రి సీతక్క. చిన్నారుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. నల్లబెల్లం తయారీ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి జూపల్లి ఆదేశం. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమల్లో తనిఖీ చేయాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్కు విశేష స్పందన. రాజీతో పలు కుటుంబ ఆస్తి తగాదాలు, సివిల్ కేసులకు పరిష్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. రంగారెడ్డి జిల్లా యాచారంలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మిజోరాంలో 9,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మిజోరాంను మిగతా భారతంతో అనుసంధానించే బైరాబీ సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధికి చోదకంగా మారుతోందని ప్రధాని కితాబిచ్చారు. వివరాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాంలోని ఐజ్వాల్లో సుమారు 7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వేలు, రోడ్డు మార్గాలు, ఇంధనం, క్రీడలు వంటి బహుళ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి. 3 కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అలాగే 8,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. ఇది మిజోరాం రాజధానిని మొదటిసారిగా భారత రైల్వే నెట్వర్క్తో కలుపుతుంది. ఈ సందర్భంగా ఐజ్వాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మిజోరాం ప్రజలకు చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ మిజోరాం ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని అన్నారు. మిజోరాం రైతులు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెట్ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అభివృద్ధి అనేక రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. And today we proudly dedicate it to the people of the nation. This Bairabi-Sairang rail line has become a reality. The skills of our engineers and the spirit of our workers made this possible. Friends, ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధికి చోదకంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, అభివృద్ధి చెందుతున్న నార్త్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ రెండింటిలోనూ మిజోరాం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. గత 11 ఏళ్లుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. For the past 11 years, we have been working for the development of the Northeast. This region is becoming the growth engine of India. జీఎస్టీ సంస్కరణలు కుటుంబాల జీవితాన్ని సులభతరం చేయనుందని ప్రధాని మోదీ తెలిపారు. 2014కి ముందు నిత్యావసర వస్తువులపై కూడా 27% పన్ను విధించేవారని, ఇప్పుడు అది 5%కి తగ్గించినట్లు చెప్పారు. 2025-26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని నమోదు చేసిందన్నారు. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of Make in India and exports.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ బైరాబీ సైరాంగ్ కొత్త రైల్వే లైన్ 45 సొరంగాలు 55 ప్రధాన వంతెనలతో చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ రైల్వే లైన్ మిజోరాంను గౌహతి, కోల్కతా, ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రదేశాలకు కలుపుతుందని వెల్లడించారు. The Bairabi-Sarang railway line was a very, very challenging project. It includes 45 tunnels and 55 major bridges. It is practically a series of bridges and tunnels. That's the way this line is built because of the Himalayan mountains and the deep valleys. In fact, one bridge in Mizoram is taller than Qutub Minar in Delhi. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మణిపూర్కు అండగా నిలుస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మణిపూర్లో అల్లర్లకు ప్రధాన కేంద్రమైన చురాచంద్పూర్కు వెళ్లిన ప్రధాని మోదీ బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారితో సంభాషించారు. శరణార్థి శిబిరాల్లోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. మణిపూర్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి కేంద్రం కట్టుబడి ఉందని బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. చురాచంద్పూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 7,300 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రకృతి ప్రసాదించిన కానుక మణిపూర్ అని అభివర్ణించారు. ఈశాన్య రత్నం లాంటి మణిపూర్ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని అన్నారు. మణిపూర్ శాంతికి చిహ్నంగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. मैं आपको विश्वास दिलाता हूं, मणिपुर के विकास के लिए विस्थापितों को जल्द से जल्द उचित स्थान पर बसाने के लिए, शांति की स्थापना के लिए भारत सरकार यहां मणिपुर सरकार का ऐसे ही सहयोग करती रहेगी. मैं एक बार फिर आप सभी को विकास परियोजना की बहुत बहुत बधाई देता हूं. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23 నుండి కృష్ణా ట్రైబ్యునల్ విచారణ దృష్ట్యా నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 11 టీఎంసీల కృష్ణా జిల్లాల్లో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని తెలిపారు. ట్రైబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీని తీసుకువస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు పాల్గొనే మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో సిఐఐ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసం సమ్మిట్ 10వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా బలపరచడం ద్వారా చిన్నారుల రక్షణను సుస్థిరం చేస్తున్నామని సీతక్క చెప్పారు. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మేము నిరంతరం పిల్లల రక్షణ కోసం, పిల్లల విద్య కోసం, పిల్లల ఆనందం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లలకు బలమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం కోసం డే బై డే అంగన్వాడీ సెంటర్స్లో కానీ బయట కానీ ఎప్పటికప్పుడు ఒక రీసెర్చ్ లాగా చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ పేద పిల్లలకు ఫీడింగ్ ఫుడ్ అందించాలని. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ యొక్క స్థితిగతులను మారుస్తూ నర్సరీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఫీడింగ్తో పాటు ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని డైవర్ట్ చేస్తూ అక్కడనే మంచి చెడు ఏంటి, ఎలా గుడ్ అప్రోచ్ ఏంది, బ్యాడ్ అప్రోచ్ ఏంది, ఇలాంటి కూడా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలకు నేర్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో కేటీఆర్ తన స్థాయి మరిచి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని అన్నారు. గాంధీభవన్లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు అన్నారు. గ్రూప్ 1 పోస్టులకు లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అభ్యర్థులను మంత్రులు, అధికారులు లక్షలు లంచం అడిగి తీసుకున్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు దిద్దుకోకుండా అప్పీల్కు వెళ్లాలనుకోవడం సరికాదని అన్నారు. నిరుద్యోగుల తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో నిలదీసి న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సరే, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంకా దాని మీద అప్పీల్కు పోతామంటున్నారు. ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. ఎక్సైజ్ శాఖకు అవసరమైతే ఆయుధాలు ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు, రవాణాపై ఫోకస్ పెట్టాలని జూపల్లి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని సూచించారు. తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఫామ్ హౌస్లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఒకే లైసెన్స్పై ఎక్కువ బార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. దేశవాళీ జాతుల కుక్కపిల్లల దత్తతను ప్రోత్సహించేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇండీ డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రామ్నగర్ పార్కులో నిర్వహించిన డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 50 మంది ఔత్సాహికులు ముందుకు వచ్చి దేశవాళీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నారు. కుక్క కాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ఉచితంగా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వీధి కుక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వీధి కుక్కల వల్ల గాయపడి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, దాని నుంచి ప్రజలను కాపాడటాన్ని ఇండీ డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ, ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టగా మళ్ళీ వ్యాక్సినేషన్, మళ్ళీ ఎవరైనా ఖర్చినా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ
ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు ముద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వివరాలను డీజీపీ జితేందర్ వెల్లడించారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చారని డీజీపీ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పోతుల పద్మావతి 1984లో కిషన్ జీని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఆమెకు 25 లక్షల రివార్డు అందిస్తున్నామని వెల్లడించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకాలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతం 78 మంది తెలంగాణ వారు నిషేధిత మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. దాదాపు 10 మంది వరకు కేంద్ర కమిటీలో కీలకంగా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన అజ్ఞాత మావోయిస్టులు అంతా తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. Padmavati, now 62 years of age, is native of Penchkal Padu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family. She was married to Koteshwar Rao alias Prahlad Kishanji, a senior Maoist leader, CPI-ML, People Wars Group in 1982. 1988-89, she worked in Perimili Dalam and later transferred to Ettapalli Dalam. She has cited the health reason as the for coming out of the CPI Maoist, and also wanted to join mainstream in view of the government policies and support. అభివృద్ధి సంక్షేమం విషయంలో సమగ్రమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించామని వెల్లడించారు. పాత భవనాల్లో కొనసాగుతున్న స్కూళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో దూరదర్శన్ ప్రతినిధి నాగేష్ గౌడ్తో ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి కూడా సీజనల్ వ్యాధులతో వస్తూ ఉంటారు. ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగానే వ్యాధుల నియంత్రణ ఉండొచ్చు అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాం, ఆమెతో మాట్లాడదాం. మేడం, మన జిల్లాలో డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధుల పరిస్థితి ఏ విధంగా ఉంది, కంట్రోలింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనకి సీజనల్ డిసీజెస్ అనేది ఎవ్రీ టైము మాన్సూన్ కంటే మాన్సూన్ ఎండ్లో ఎక్కువ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి మనకి శానిటేషన్ అనే ఇష్యూ, మాన్సూన్ రిసీడ్ అయిన తర్వాత ఏదైతే బురద ఉంటుందో వాటిల్లో మస్కిటోస్ బ్రీడింగ్ అనేది ఎక్కువ అయితే మనకి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గునియా కానీ ఇట్లాంటి కేసెస్ ఎక్కువ రావడం జరుగుతాయి. సెకండ్ ఇస్ మనకి వాటర్ రిలేటెడ్ కేసెస్, డయేరియా కేసెస్ అనేటివి కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్. మనకి మురికి నీరుతో పాటు మన వాటర్ లైన్స్ ఏమైనా మిక్స్ అయి ఉంటే ఈ రీజన్తో కూడా వస్తూ ఉంటాయి. ఈ ఇయర్ మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 192 డెంగ్యూ కేసెస్ అనేటివి రిపోర్ట్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ని మంత్స్ కలిపి చెప్తున్న ఫిగర్. ఈ నెలలో మనకి ఆల్మోస్ట్ ఒక 27 డెంగ్యూ కేసెస్ అనేది సెప్టెంబర్ నెలలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. రైనీ సీజన్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మన జిల్లాలో కొంత భారీ స్థాయిలో వర్షాలు లేకపోయినప్పటికీ కొన్ని ప్రభుత్వ హాస్టల్ కావచ్చు, పాత బిల్డింగ్లో వాటిని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనకి లాస్ట్ 1 మంత్లో చూసుకుంటే ఒక 3 స్పెల్స్లో కొంచెం హెవీ రెయిన్ఫాల్ అనేది పడింది. ఏవైతే మనం ఏపీసీ కింద వర్క్స్ టేకప్ చేసామో ఆ బిల్డింగ్స్ బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే రిపేర్స్ జరగలేదు ఆర్ బిల్డింగ్ మరీ పాతగా ఉందో అట్లాంటి కేసెస్లో అందరూ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నారాయణఖేడ్ పరిసర ప్రాంత ఏరియాల్లో కొంత రోడ్లకు సమస్య ఉంది మేడం. అంటే ఇటీవల మీరు పర్యటించారు కొన్ని తాండాల్లో. ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎలాంటి ప్రతిపాదనలు పంపించారు?
నారాయణ్ ఖేడ్ డివిజన్లో రీసెంట్గా రివ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 27 తాండాస్కి రోడ్ కనెక్టివిటీ అనేది కరెక్ట్గా లేదు అనే ఇన్ఫర్మేషన్ మా దృష్టికి వచ్చింది. ఇటు విషయంలో మేము మళ్ళీ ఇంకా డీటెయిల్గా చూస్తే ఆల్మోస్ట్ 42 crores-తో STSDF ఫండ్ ఆల్రెడీ శాంక్షన్ ఉంది. కానీ ఆ వర్క్స్ అన్నీ కూడా కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కాంట్రాక్టర్ ఇంకా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎదర్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అవ్వచ్చు ఆర్ గవర్నమెంట్లో STSDF ఫండ్స్ అవ్వచ్చు, ఈ ఫండ్స్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు చెప్తుంది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగ్గకుండా కింది స్థాయి అధికారులు కావచ్చు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, దూరదర్శన్ న్యూస్, సంగారెడ్డి నుంచి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 236 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా 150 కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో సమ్మక్క సారలమ్మల సన్నిధిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండడంతో జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారంలోని జంపన్న వాగుపైన బ్రిడ్జ్, రోడ్లు, భక్తులకు టాయిలెట్స్, స్నానఘట్టాల అభివృద్ధి పనులతో పాటు అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పనులను పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయ్యేటట్లు, పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం పరిధికి వచ్చేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మల మేడారం జాతర ఇది పూర్తిగా కూడా గిరిజన ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా గిరిజన పూజారులతోటి నిర్వహించేటువంటి ఈ యొక్క సమ్మక్క సారలమ్మల జాతర ప్రతి 2 ఏళ్లకోసారి మహాజాతరగా, ప్రతి సంవత్సరం మినీ జాతరగా నిర్వహించుకుంటారు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవాలి ఈ యొక్క మేడారం జాతర పైన. ఎందుకనంటే సుమారుగా 236 కోట్ల నిధులతోటి మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసింది. ఈ మనకు కనిపిస్తున్నటువంటి సారలమ్మ గద్దె, అటున్నటువంటి సమ్మక్క గద్దె, ఇక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజుల గద్దె, గోవిందరాజుల గద్దెలు, అదేవిధంగా నాగులమ్మ గద్దె కూడా ఇక్కడ ఉండే విధంగా ఈసారి అయితే మాస్టర్ ప్లాన్ లో ఉంచారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని భక్తులు వీలైనంత వరకు ఎక్కువ మంది దర్శించుకునే విధంగా అయితే డిజైన్ అయితే చేయబోతున్నారు. పూర్తిగా కూడా 2 కోట్లకు పైగా భక్తులు ఇక్కడ హాజరైనా కూడా అక్కడ జంపన్నవాగు సరౌండింగ్స్ లో పుణ్యస్నానాలు ఆచరించేటువంటి ఆ ప్రాంతాలు కావచ్చు, పబ్లిక్ ఉపయోగించుకునేటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, పూర్తిగా కూడా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. సరికొత్త నిర్మాణాలు అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. ఆ పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏర్పడేటువంటి సమస్యలు ఈసారి తలెత్తకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదేవిధంగా ఎస్పీ డాక్టర్ శబరీష్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి సీతక్క కూడా ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయంలో ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 2-3 సార్లు సమీక్ష కూడా నిర్వహించారు. నిన్న కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శైలజ రామయ్యర్ కూడా ఆ యొక్క సీతక్కతో సహా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో కూడా మేడారం ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి పూర్తి రీడిజైన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం జాతర నుంచి దూరదర్శన్తో నరేందర్, ఓటు స్టూడియో.
జనరల్ అసిస్టెంట్గా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం శుభవార్తను అందించింది. వారికి ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం కల్పించింది. వీటి ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ విడుదల చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వటం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపింది. జనరల్ అసిస్టెంట్ బదిలీ వర్కర్గా పనిచేస్తున్న 35 ఏళ్లలోపు మహిళా ఉద్యోగులకు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం వెల్లడించింది. కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్ను నిర్వహించారు. ఇందులో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ చలాన్ల వంటి చిన్న చిన్న సివిల్ కేసులను విచారించి వాటికి పరిష్కారం చూపారు. వివరాలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2000 పైచిలకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ యొక్క ఉద్దేశం అందరూ విన్-విన్ సిచ్యువేషన్ లో ముందుకెళ్ళాలి. మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాలి. లిటిగేషన్ ఫైనాలిటీ రావాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్లో కొన్ని కేసులు వెళ్ళిపోతే మనం ఇంకా పెద్ద కేసులు ఏదైనా ఉంటే వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి క్వాలిటీ జస్టిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కృషిలో మీరందరూ భాగస్వాములైనందుకు, మాకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నందుకు వ్యక్తిగతంగా నా తరఫున, అదేవిధంగా జిల్లా న్యాయశాఖ తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయ సేవా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్కు మంచి స్పందన లభించింది. కరీంనగర్, హుజూరాబాద్లలో కలిపి మొత్తం 12 బెంచ్లను ఏర్పాటు చేశారు. 2500 కేసులను పరిష్కరించారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్కు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నట్లు లీగల్ సెల్ కార్యదర్శి కె వెంకటేష్ వివరించారు. ఈ లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు పార్టీలు కూడా విజేతలు అవుతారు. ఇందులో ఓటమి అనేది ఉండదు. తర్వాత దీనికి అవార్డు పాస్ చేసిన తర్వాత అప్పీల్ అనేది ఉండదు. రాజమార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి ఇది రాజీ చేసుకుంటే ఆర్థికంగా, తర్వాత మానసికంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. జీవితాన్ని కూడా హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకొని ప్రశాంత జీవితాన్ని గడపాల్సిందిగా కోరుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, దమ్మపేట, ఇల్లందు కోట్లలో లోక్ అదాలత్ నిర్వహించారు. క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసులను పరిష్కరించారు. 700 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు భద్రాచలం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శివనాయక్ తెలిపారు. ఖమ్మం న్యాయ సేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రమాద బీమా కేసులతో పాటు సివిల్ వివాదాలను 3వ అదనపు జిల్లా జడ్జి దేవినేని రాంప్రసాదరావు, సివిల్, క్రిమినల్ కేసులను 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి టి మురళీమోహన్, ప్రీ లిటిగేషన్ కేసులను న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కెవి చంద్రశేఖరరావు, ప్రథమ శ్రేణి కోర్టుల్లో ఆయా కోర్టుల న్యాయ అధికారులు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ములుగు జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ను సీనియర్ సివిల్ జడ్జ్ కన్నయ్య లాల్తో కలిసి ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ ప్రారంభించారు. జిల్లాలో 273 పెండింగ్ కేసులను రాజీకి అనువైనవిగా గుర్తించామని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని డబ్బు, సమయం ఆదా చేసుకుని ప్రశాంత జీవితం గడపాలని కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లాలో వర్షాలకు రోడ్లపై నీరు చేరింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సహా పలు జలాశయాలు నిండు కుండలా మారాయి. రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హన్మకొండ జిల్లాల్లో కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండు కుండలా మారాయి. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ శివారులో జాతీయ రహదారి 163పై అలుగు పారటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహించింది. ఆలేరులో 11, 12వ వార్డు సమీపంలోని బైరాంకుంట, ఎర్రకుంటలు అలుగుపోయటంతో ఇళ్లలోకి వరద చేరింది. మెదక్ జిల్లాలోనూ జోరు వాన కురిసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డీసీఎంఎస్ కాంప్లెక్స్లోని పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. హైదరాబాద్లోనూ భారీ వర్షం దంచుకొట్టింది. యాచారం, అబ్దుల్లాపూర్మేట్, హయత్ నగర్ మండలాల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ములుగు జిల్లా మల్లంపల్లి, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 16.5, సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 15.3, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో 10 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ కేంద్రం అతి భారీ వర్ష సూచనలు చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బ్యూరో రిపోర్ట్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.